హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆనంద భైరవి లీలావతిని బ్రతిమలాడుతూ క్షమించమని అడిగిన దామిని చూస్తుంది అని లీలావతి ఆనంద భైరవిపై గట్టిగా అరుస్తుంది. ఆనంద, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, వెళ్ళిపో ఆనంద, వెళ్ళిపో అని ఒకవైపు కోపంగా నటిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. పాపం ఆనందభైరవి కళ్ళ ముందే లీలావతి. ఇంకలా ఆనందభైరవి అక్కడి నుండి వెళ్ళిపోగానే లీలావతి ఏడుస్తూ, నన్ను క్షమించు ఆనంద, క్షమించు, నేను ఇదంతా దామిని కోసమే చేస్తున్నాను, దామిని సంతోషం కోసమే నిన్ను బాధ పెడుతున్నాను అని తను చేయి కాల్చుకున్న చేతిపైనే గట్టిగా మంచానికి కొట్టుకుంటూ ఇంకా ఇంకా బాధని అనుభవిస్తూ ఉంటారు లీలావతి. ఇది ఇలా ఉండగా కాంచన అనన్యకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనన్య. ఏంటమ్మీ, ఎందుకు అరుస్తున్నావు? అయినా నీకు నోటి దురద ఎక్కువే, అందుకే ఆ నోటి దురద వల్లే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. నిన్న ఆనందతో ఎవరు ఛాలెంజ్ చేయమన్నారు అని అంటారు. ఏంటి, నాకు నోటి దురద? అలాంటప్పుడు నీ నోటి దురదే కదా నాకు కూడా వచ్చింది. అంత వాతలు పెడుతున్నప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, కానీ ఇప్పుడు మాత్రం ఇలా అరవద్దు అరవద్దు అంటావా? అసలు నిన్ను అని అంటుంది అనన్య. ఏంటమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. నువ్వు అరవద్దంటున్నావు కదా, అందుకే నీకు కూడా ఒక వాత పెడతాను, అప్పుడు నీకు ఆయింట్మెంట్ రాస్తాను, ఎలా అరవ్వో నేను చూస్తాను అని అంటుంది అనన్య. ఇదేంటమ్మీ, నాపై పగ పెట్టుకుంటావేంటి? సర్లే మెల్లగా రా, తగ్గిపోతుందిలే అని 2 చేతులకి ఆయింట్మెంట్ రాస్తుంది కాంచన. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దామిని కాంచనతో చెప్పి ఇంకా స్కూటీ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆ స్టాండ్స్ అన్నీ తీసుకొచ్చి ఇంటి మధ్యలో పెడతారు. ఒక్కసారిగా అప్పుడే వచ్చిన ప్రీతి అండ్ శరణ్య షాక్లో ఉండిపోతారు. అక్క, ఏం జరుగుతుంది అని అడుగుతుంది శరణ్య. నాకు అదే అర్థం కావట్లేదు, పద వెళ్ళి అడుగుదాం శరణ్య అని ప్రీతి శరణ్య ఇద్దరు కిందకి వెళ్తారు. ఏం జరుగుతుంది పెద్దమ్మ, ఇంటి ముందు ఎందుకు ఇలా అడ్డుగా వేస్తున్నారు అని అడుగుతుంది శరణ్య. ఎందుకో నేను చెప్తాను, ఈ ఇంటిని పార్టీషన్ చేయాలనుకుంటున్నాను. మీ బతుకు మీది, మా బ్రతుకు మాది, మీ భాగం మీది, మా భాగం మాది. ఆ ప్రీతి వదిన, మీరు కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే కాబట్టి మీరు కూడా ఇటు వచ్చేసేయండి అని అంటుంది దామిని. హే, ఏం చేస్తున్నావో నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా? ఏదో చిన్నపిల్లవి కదా, కోపంలో ఉన్నావు కదా అని ఊరుకుంటుంటే ఏం చేస్తున్నావు? ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నావా? ఈ ఇంటి పెద్దవాళ్ళందరూ ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఈ ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నావా? ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంటి వారసురాల్ని, నాకు ఈ హక్కు ఉంది. నువ్వు కేవలం ఇంటి కోడలివి, నీకు నాకు సమానమేంటి అని అంటుంది దామిని. అవును, నేను ఇంటి కోడల్ని, అయినా రేపు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి కోడలిగా వెళ్ళిపోయేదానివి. నువ్వు ఈ ఇంటికి వారసురాలు ఎలా అవుతావు? నీ స్థానం ఇక్కడ టెంపరరీ, కానీ నేను చచ్చేంత వరకు ఈ ఇంట్లోనే ఉంటాను. ఈ ఇంటి కోడల్ని నేను, అలాంటప్పుడు నా స్థానం పర్మనెంట్. నువ్వు ఇలానే చూస్తూ ఊరుకుంటాను, ఇంటికి కంచె వేస్తాను అంటే నీ దవడలు చీల్చి పళ్ళు రాలగొడతాను అని గట్టిగా కోటింగ్ ఇస్తుంది శరణ్య దామినికి. ఇంకా దామిని ఏమి మాట్లాడకుండా, నన్నే కొడతానంటావా? ఇప్పుడు చెప్తాను చూడు, ఖచ్చితంగా నీ పని ఏంటో చెప్తానని ఇంకా అలా స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది దామిని. ఇంకా అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి సౌండ్ రావడంతో ఆ అక్క, ఒకవేళ అత్తయ్య చూస్తే భయపడతారు, రా మనం సర్దేద్దామని ఇద్దరు కలిసి పాప మా కంచె మొత్తం తీసేసి స్కూటీ ఎక్కడుందో అక్కడే పెట్టేస్తూ ఉంటే కరెక్ట్గా ఆనందభైరవి వస్తారు. అమ్మా శరణ్య, ఏంటి ఇలా ఉంది? ఇది ఇలా ఉండదు కదా, సోఫాస్ ఏంటి అలా అరేంజ్ చేశారు అని అడుగుతుంది. అంటే అత్తయ్య గారు, బయట నుండి ఇంటికి చాలా డస్ట్ వచ్చింది, అందుకే ఇల్లు క్లీన్ చేద్దామని అలా చేశాం అని అంటారు. ఓ అవునా అని ఇంకా ఆనందభైరవి సైలెంట్గా ఉంటుంది. అత్తయ్య గారికి ఎప్పటికీ ఇలా కంచె వేసిన విషయం తెలియకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతారు పాపం ప్రీతి అండ్ శరణ్య. ఇది ఇలా ఉండగా దామిని అమ్మా అమ్మా అని లీలావతి రూమ్ వైపు వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు దామిని, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు అత్తయ్య గారితో పనేంటి అని అడుగుతుంది అనన్య. ఎందుకంటే ఆ శరణ్య తెగ ఓవరాక్షన్ చేస్తుంది,
ఆ శరణ్య అంట ఈ ఇంట్లో పర్మనెంట్ అంట, నేనంట రేపో మాపో వెళ్ళిపోయేదాన్నంట. అందుకే అమ్మతో వెళ్ళి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు. చెప్తావా? ఏం చెప్తావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు. ఏం చేద్దామంటావేంటి వదినా? అమ్మకి ఈ విషయం చెప్తే అమ్మ పంపించేస్తుంది కదా, ఈ ఇంట్లో నుండి దాన్ని బయటికి గెంటేస్తారు అని అంటుంది. లేదు, ఈ ఇంట్లో నుండి బయటికి గెంటేయడం కాదు, ఎప్పటి నుండో ఇక్కడే శరణ్య ఆనందభైరవి కోడలుగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం నిన్నగాక మొన్నొచ్చావు. అలాంటి నిన్ను నమ్మి అసలు శరణ్యని బయటికి పంపించేస్తారా? అలా ఎప్పుడైనా జరుగుతుందా? అప్పటికీ జరగదు. కాబట్టి కాస్త సమయం ఎదురు చూడాలి మరదలా. చూసిన తర్వాతే అసలైన సంగతి ఏంటో తెలుసుకోవాలి. ఎలా అయినా శరణ్యని ఇంట్లో బ్యాగ్ చేసి దానంతటదే వెళ్ళిపోయేలా చేయాలి. సరే వదిన, నువ్వు చెప్పినట్టే టైం గురించి వెయిట్ చేస్తాను. శరణ్య, నన్ను ఇంట్లోని బయటకు వెళ్ళిపోమంటావా? చూడు ఫ్యూచర్లో నీ సంగతి ఏమవుతుందో అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దామిని. ఇది ఇలా ఉండగా దర్శన్ అలా మార్నింగే నిద్రలేస్తాడు. నిద్రలేచి చూసేసరికి పక్కనే సారీ అండి అని రాసి ఉంటుంది. ఒక్కసారిగా ఎదురుగా చూసేసరికి చాట్పై సారీ అండి, నన్ను క్షమించండి ప్లీజ్ అని శరణ్య బోర్డు పట్టుకొని ఉంటుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏంటిది అని అడుగుతారు. ఏవండి ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటుంది. లేదు, నేను నిన్నెప్పటికీ క్షమించలేను. అయినా నాతో మాట్లాడదని చెప్పాను కదా, ఏంటిదంతా, తప్పుకో అని ఇంకా అలా స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్తాడు. అక్కడ కూడా సారీ అనే రాసి ఉంటుంది. బయటకు వచ్చాక కూడా సారీ అనే రాసి ఉంటుంది. షర్ట్స్ దగ్గర కూడా సారీ అనే రాసి ఉంటుంది. అయినా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే టిఫిన్ చేయడానికి ఇడ్లీ దగ్గర కూడా సారీ అనే రాసి ఉంటుంది. హేయ్, ఏంటిదంతా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నేను కాదు, మీరు బిహేవ్ చేసే బిహేవియరే ఒకసారి చూసుకోండి. అయినా నేను చేసిన చిన్న తప్పుకి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పుని క్షమించచ్చు కదండి అని అంటుంది. ఒక భర్తగా నా పరువుని నువ్వు తీసేశావు. నేను తప్పు చేయకపోయినా నాదే తప్పన్నట్టు అందరి ముందు క్రియేట్ చేశావు. అలాంటప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి? లేదు, నేను నిన్ను క్షమించలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు దర్శన్. అయితే నాతో మాట్లాడరా అని అడుగుతుంది. మాట్లాడను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. అప్పుడే అనన్య ఇదంతా గమనిస్తుంది. అంటే ఈ ఇంటి విషయాల్లో ఏదో ఈ దర్శన్కి శరణ్యకి గొడవైందనమాట. ఈ గొడవని చిలికి చిలికి గాలి వానలా చేయాలి. చేసి ఖచ్చితంగా శరణ్యని వీళ్ళని విడతీయాలి. అప్పుడు శరణ్యని ఇంట్లో నుండి చాలా అంటే చాలా తొందరగా పంపించేయచ్చు అని ఇంకా అలా ఫిక్స్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా కాంచన అలా ఇంక అన్ని పువ్వులు కోస్తూ ఉంటే కాంచన దగ్గరికి వస్తాడనమాట. వెంటనే శేఖరం వచ్చి కాంచన వైపు చూస్తూ, కాంచన చాలా బాగుంది కాబట్టి కాంచనని నేను ఎలా అయినా దగ్గర చేసుకోవాలి, ఎంతైనా తను నా భార్యే కదా అని కాంచన వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే కాంచన, ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, ఇప్పుడే వెళ్ళి ఏంటో అడుగుతాను అని ఇంకా కాంచన శేఖరం తన హస్బెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అనన్య అప్పుడే అక్కడికి వస్తుంది. అమ్మా, నీతో మాట్లాడాలి, ఒకసారి రా అని చెప్పి ఇంకా అలా వాళ్ళ అమ్మని పిలిచేసరికి వస్తున్నానమ్మీ అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుందనమాట. వెంటనే తనైతే కాంచన ఇంకా శేఖరం, ఏంటి అమ్మిని ఎలా అయినా ఇవాళ పడేయాలి అనుకున్నాను, కానీ నా కూతురే పిలిచింది, ఇదంతా కాదులే, ఎప్పుడైనా టైం చూసుకోవాలి అని ఇంకా ఆలోచనలో పడతాడు శేఖరం. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. దర్శన్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. అప్పుడే శరణ్య, ఏవండి ఇంటికి వచ్చేసారా, అయితే కాఫీ తాగండి అని అంటుంది. నువ్వు చేసింది నేను తాగను, నేను ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటారు. ఏంటి, మీరు కాఫీ చేసుకుంటారా, కాఫీలో ఏం వేస్తారో తెలుసా అని అడుగుతుంది. ఎందుకు తెలీదు, చాలా బాగా తెలుసు, తప్పుకో అని ఇంకా అలా కాఫీ చేస్తూ ఉంటాడనమాట. వెంటనే దర్శన్ అప్పుడే కరెక్ట్గా కాఫీలో ఉప్పు ప్లేస్లో షుగర్ ప్లేస్లో కారాన్ని తీసుకుంటాడు దర్శన్. ఏవండి ఏం చేస్తున్నారు, కాఫీ తాగి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఏంటా మాటలు అని అంటారు. లేకపోతే ఏంటండి, కాఫీలో ఎవరైనా కారం కలుపుతారా, ఇలా చేస్తే మీరు ఇంక బాగా చేసినట్టే, మీరు వెళ్ళండి, నేనున్నాను కదా, నేను చేస్తాను అని అంటుంది. అక్కర్లేదని చెప్పానా,
నేనే చేసుకుంటాను అని ఇద్దరు అలా ఇంకా ఆ కారం బాక్స్ని లాగుతూ లాగుతూ కింద పడేస్తారు. అప్పుడే అదంతా చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. అనన్య వైపు చూస్తుంది. ఏంటి అక్క ఇంతలా మమ్మల్ని గమనిస్తుంది? అయితే అక్కకి ఒక చిన్న జలకిద్దాం అని వెంటనే కళ్ళల్లో కారం పడినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా అలా వెంటనే దర్శన్ అయ్యో శరణ్య ఏమైంది శరణ్య అని చెప్పి ఇంకా శరణ్య కంట్లో ఉన్న కారాన్ని అలా తన నోట్తో ఊదుతూ ఉంటాడు. అదంతా చూస్తూ ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతుంది అనన్య. ఛీ, నేను వీళ్ళని ఎంతో దగ్గర చేయాలి అనుకున్నాను, దూరం చేయాలనుకున్నాను, కానీ వీళ్ళేమో ఇంతలా దగ్గర అవుతున్నారు. ఇలా అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండటం లేదు. వీళ్ళని ఎలా అయినా విడతీయాలి అని మనసులో అనుకుంటుంది అనన్య. ఇంకా అనన్య అక్కడి నుండి వెళ్ళబోతుంటే అక్క ఒక్క నిమిషం, ఏంటి జెలస్గా ఉన్నావా? అయినా నువ్వు మంచి వాళ్ళని చూసి ఎప్పుడు జెలస్గానే కదా ఫీల్ అవుతావు. నువ్వు నన్ను మా ఆయన్ని దూరం చెయ్యాలనుకున్నా, ఈ ఇంటి నుండి నన్ను దూరం చెయ్యాలి అనుకున్నా, నేను మాత్రం ఊరుకోను కదా. ఒక కంచెలా ఈ ఇంటిని నేను కాపాడుకుంటాను. అయినా నువ్వు చేస్తుంది మంచి పని కాదు అని నీకు కూడా తెలుసు. కానీ నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడు పట్టించుకోవు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇల్లు ఎప్పటికీ ముక్కలవ్వకుండా చూసుకునే బాధ్యత నాది అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా అలా ఇంకా లీలావతి నడుస్తూ నడుస్తూ వస్తూ ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది దామిని. లీలావతి అలా పాపం ఏమీ తినకుండా ఉంటుంది కాబట్టి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా ఆనందభైరవి దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన లీలావతిని చూసి అయ్యో అక్క అక్క అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే శరణ్య అయ్యో వాటర్ తీసుకొస్తానని వాటర్ కోసం వెళ్తుంది. అయినా పట్టించుకోకుండా దామిని మాత్రం కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. వెంటనే రోహిత్ అక్కడికి వచ్చి దామిని ఏం చేస్తున్నావు? అమ్మ పడిపోయింది, కనీసం తీయాలని తెలీదా అని అడుగుతారు. ఏంటన్నయ్యా, ఏదో కళ్ళు తిరిగే కదా పడిపోయింది, ఇప్పుడు ఏమైందంట? ఎలాగో లేస్తుంది కదా, అయినా తనేమీ హాస్పిటల్లో లేదు కదా అని అంటుంది దామిని. దామిని మనిషిలాగే మాట్లాడుతున్నావా అని అడుగుతాడు రోహిత్. అన్నయ్య ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఏ నేను చేసిన దానిలో తప్పే ఉంది? మీరేం కంగారు పడకండి. అమ్మా ఎలా ఉంది అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా సైలెంట్గా ఉంటుంది లీలావతి. పాపం శరణ్య వాళ్ళందరూ మామూలుగా లైట్గా చూస్తూ ఉంటారు. ఏంటో చిన్న వాటికి కూడా తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. అదంతా చూస్తూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి పాపం తప్పు చేస్తున్నాను అని కుంగిపోతూ ఉంటుంది లీలావతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.